హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో 27th బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ 27th బ్యాచ్లో ఒక స్టూడెంటు వివో S1 Pro మొబైల్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. ఇది కంప్లైంట్ ఏంటంటే నెట్వర్క్ కంప్లైంట్ మీద మన స్టూడెంట్ దగ్గరికి రావడం జరిగింది. మన స్టూడెంటు వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అయ్యి మొబైల్ డెడ్ అయిందని చెప్పాడు. ఆ మొబైల్ని ఎలా ట్రబుల్ షూట్ చేసామనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఒకసారి చూడండి. డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తే 50 దాకా వచ్చి 39, 45, 50 దాకా వచ్చి మళ్ళీ 0 అవుతుంది. రిటర్న్ మళ్ళీ 0 అవుతుంది. ఓకేనా. 6-in-1 ఛార్జర్లో యాంపేర్ ఏం కన్జ్యూమ్ చేయట్లేదు. ఇది కండిషను. మరి చూద్దాం ఎలా ట్రేస్ అవుట్ చేసాం ఏందనేది. ఓకేనా. ముందుగా ఆ బోర్డు కండిషన్ ఎలా ఉందో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మన బ్రదరు దీని మీద వర్క్ చేస్తున్నాడు. SDRIC రిమూవ్ చేస్తున్నాడు చూడండి. SDRIC రిమూవ్ చేస్తున్నాడు. తర్వాత 4GPA కూడా రిమూవ్ చేస్తున్నాడు. మన దగ్గరికి ఇటువంటి ఫోన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఐ స్కాన్ చేయాలి. ఐ స్కాన్ చేసి ఎక్కడన్నా కాంపోనెంట్స్ ఏమైనా మిస్ అయినాయా, షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు కింద లేయర్లో ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనేది కొంచెం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే 99% మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, అంటే ఐడెంటిఫై అవుతాయి అంటున్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి, మొత్తం పిన్ టు పిన్ మొత్తం ఐ స్కాన్ చేసి చూస్తున్నాను. 4GPA SDRIC రిమూవ్ చేసిన తర్వాత వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు ఈ మొబైల్ డెడ్ అయిందని చెప్పి మన స్టూడెంట్ చెప్పడం జరిగింది. సో నాకు ప్రాబ్లం అయితే అది అర్థమైంది. ఇంకా ట్రబుల్ షూట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుగా ఈ ఐ స్కాన్ అనేది చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ట్రాక్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. జాగ్రత్తగా మనం షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి, లేదంటే రన్నింగ్ మొబైల్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ. ఎట్టబడితే అట్ట షీల్డ్ అంటే రిమూవ్ చేయకూడదు. ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే వోల్టేజ్ చెక్ చేస్తున్నాం చూడండి. ఛార్జింగ్ ఐసీ దగ్గర ఈ PMI 632 ఐసీ ఛార్జింగ్ ఐసీ దగ్గర వోల్టేజ్ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. VPH వస్తుంది, VBAT 1.3 వస్తుంది, నో ప్రాబ్లం. VPH 3.2 వస్తుంది, VBus వోల్టేజ్ కూడా మనకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఛార్జింగ్ ఐసీ దగ్గర మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మెయిన్ పవర్ ఐసీ, మెయిన్ PMIC దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్కడ వోల్టేజ్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తాను. ముందుగా ఆ షీల్డ్ రిమూవ్ చేస్తున్నాను చూడండి, దాని చుట్టూ ఉన్న షీల్డ్. ఆ షీల్డ్ ముందుగా డౌన్గ్రేడ్ చేసి తర్వాత బ్లోయర్ తోటి టెంపరేచర్ తక్కువ పెట్టుకొని జాగ్రత్తగా అయితే మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. టెంపరేచర్ తక్కువ పెట్టుకొని షీల్డ్ని ఈ విధంగా రిమూవ్ చేయడమే కరెక్ట్. కట్టర్తో కట్ చేసామంటే కింద లేయర్ డ్యామేజ్ అయ్యి మొబైల్ వేరే ప్రాబ్లం అయితే మనకి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా నీట్గా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పవర్ ఐసీ. మెయిన్ పవర్ ఐసీ చుట్టూ PM6125 వచ్చాడు. ఈ మోడల్కి స్కెమాటిక్ లేదు, బిట్ మ్యాప్ ఒకటి ఉంది. ఈ బిట్ మ్యాప్ త్రూ ఏ విధంగా అయితే మనం చెక్ చేసాం చూడండి. ఫస్ట్ GR వాల్యూ చెక్ చేస్తున్నాను. ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. GR వాల్యూ అన్నీ ఓకే ఉన్నాయి. ఇక్కడ చూడండి, దాని బిట్ మ్యాప్ అయితే ఉంది. నేను ఆ బిట్ మ్యాప్ త్రూ ఎలా అయితే నేను రిపేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బక్ వోల్టేజ్లు బక్ మీద GR అయితే మొత్తం ఓకే ఉంది. ఛార్జింగ్ ఐసీ గురించి మనకైతే డౌట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ VBus, VPH, VBAT వస్తున్నాయి. మనకి ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా PMI చుట్టూ ఉన్న వోల్టేజ్ ఒకసారి చెక్ చేయాలి. బక్ కాయిల్స్ మీద వోల్టేజ్లు వచ్చినాయి అంటే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళాలంటే పవర్ ఆన్ రీసెట్కి వెళ్ళాలి. పవర్ ఆన్ రీసెట్ PS హోల్డ్ అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, Note 8 మొబైల్ ఓపెన్ చేశాను. Note 8 మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో పవర్ ఆన్ రీసెట్ ఎక్కడ వస్తుంది, PS హోల్డ్ ఎక్కడ వస్తుంది చూసుకున్నాను. దాన్ని బట్టి ఈ మొబైల్ S1 Pro, ఈ S1 Pro మొబైల్లో పవర్ ఆన్ రీసెట్ ఎక్కడ వస్తుంది, PS హోల్డ్ ఎక్కడ వస్తుందో
నేను చూస్తున్నాను. ఇది చూడండి, ఇది పిఎస్ హోల్డ్, సారీ పవర్ ఆన్ రీసెట్. ఇది ఈ లైన్ పవర్ ఆన్ రీసెట్. కానీ బిట్ మ్యాప్లో ఇచ్చిన బోర్డుకి ఒరిజినల్ బోర్డుకి కొంచెం డిఫరెన్స్ ఉంది. కాంపోనెంట్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. అయినా పర్లేదు, చెక్ చేస్తాం. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ పిఎస్ హోల్డ్ పవర్ ఆన్ రీసెట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆడ పిఎస్ హోల్డ్కి చూస్తున్నాం. చూడండి, ఇది పవర్ ఆన్ రీసెట్ ఇప్పుడు చూపిస్తుంది. ఇది పవర్ ఆన్ రీసెట్. మరి పిఎస్ హోల్డ్ కావాలిగా, పిఎస్ హోల్డ్ గురించి చూస్తున్నాం. చూడండి, దాన్ని బట్టి దీన్ని ఎలా రిపేర్ చేయాలనేది పిన్ టు పిన్ అయితే మనం రేపు స్టార్ట్ అయ్యే మాస్టర్ కోర్సులు అయితే చెప్తాము. వితౌట్ స్కీమాటిక్ మొబైల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డెడ్ మొబైల్ని. ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్లో ఉండే కాంపోనెంట్స్కి ఒరిజినల్ బోర్డులో ఉండే కాంపోనెంట్స్కి తేడా ఉంది. అవి నిలువుగా ఇచ్చాడు, ఇవేమో అడ్డంగా ఇచ్చాడు. నో ప్రాబ్లం, ఏం కాదు. కాంపోనెంట్ అయితే సేమే, కానీ అవి నిలువు ఉన్నాయి, ఇవి అడ్డం ఉన్నాయి. ఇదే ఈ రెజిస్టరే పవర్ ఆన్ రీసెట్. పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ మనకి వచ్చిందంటే పిఎంఐసి ఆల్మోస్ట్ ఆల్ ఓకే ఉన్నట్టు. పిఎంఐసి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా కాంపాటబుల్ చూసుకొని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వితౌట్ స్కెమాటిక్ లేనప్పుడు ఈ విధంగా కాంపాటబుల్ చూసుకొని మనం చెక్ చేయాల్సి వస్తుంది. దాని గురించి పూర్తి క్లారిటీ అయితే మీకు మాస్టర్ కోర్సులో ఇస్తాను. ఆల్రెడీ అడ్వాన్స్ కోర్సులో కూడా మన స్టూడెంట్స్కి చెప్తున్నాము. సపోర్ట్లో కూడా ఒకవేళ అర్థం కాకపోయినా సపోర్ట్లో అయినా మనం చెప్తున్నాం అన్నట్టు. ఇక్కడ చూడండి, డెడ్ సెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా క్లారిటీగా అయితే వెళ్ళొచ్చు. చూడండి, ఇవి నిలువుగా ఉన్నాయి, ఈ కాంపోనెంట్స్ నిలువుగా ఉన్నాయి. ఒరిజినల్ బోర్డులు అయితే అడ్డంగా ఉన్నాయి. ఇది ఛార్జింగ్ ఐసీ కూడా వెళ్తుంది. ఇది మెయిన్ పిఎంఐసి నుంచి పవర్ ఆన్ రీసెట్ అనేది పిఎంఐ 632 కూడా వెళ్తుంది. ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి, బక్ వోల్టేజ్లు ఎలా ఉన్నాయి, పవర్ ఆన్ రీసెట్ మీద వోల్టేజ్ వస్తుందా లేదా, తర్వాత పిఎస్ హోల్డ్ మీద వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసి బక్ వోల్టేజ్ రిలీజ్ అవుతున్నాయా లేదా చూడాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, బక్ వోల్టేజ్ వస్తున్నాయి లేదా చూస్తున్నాను. 0.8 వస్తుంది, 0.8 వస్తుంది, 0.8 వస్తుంది, 0.8 వస్తుంది, 0.8 వస్తుంది, 1.1 వస్తుంది, 1.1, 0.8 వస్తుంది, 9 వస్తుంది, 1.3 వస్తుంది. లోయర్ ఎల్డిఓ, ఇది హైయర్ ఎల్డిఓ. వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి కానీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఓకేనా, ఆల్ వోల్టేజెస్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఫ్లక్చువేట్ అయినప్పుడు మనం బ్యాటరీ పెట్టి చెక్ చేయాలి. ఒకసారి బ్యాటరీ పెట్టి చెక్ చేసినప్పుడు వోల్టేజ్లు స్టేబుల్ అవ్వాలి, అప్పుడు ప్రాబ్లం ఏమైనట్టు. సిపియు దగ్గర కూడా ఇంకేమైనా వోల్టేజ్లు వస్తున్నాయి ఒకసారి చెక్ చేస్తున్నాను. సిపియు దగ్గర చూడండి, సిపియు చుట్టుపక్కల వోల్టేజ్లు వస్తున్నాయి లేదా చెక్ చేస్తున్నాను. చూడండి, 1.8 వస్తుంది, 1.6 ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది.
ఓకేనా. ఆల్ వోల్టేజెస్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఒకసారి పవర్ ఆన్ రీసెట్ మీద కూడా వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి. ఇది పవర్ ఆన్ రీసెట్. ఇది ఇక్కడ చూడండి, ఇది పవర్ ఆన్ రీసెట్. పవర్ ఆన్ రీసెట్ మీద కూడా వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. వోల్టేజ్ రాకుండా లేదు, వోల్టేజ్ వస్తుంది కానీ ఫ్లక్చువేట్ అవుతుంది. పిఎస్ హోల్డ్ చూస్తున్నా ఒకసారి. పవర్ ఆన్ రీసెట్ అయిపోయింది, పిఎస్ హోల్డ్ చూస్తున్నా చూడండి. ఇది పిఎస్ హోల్డ్. ఈ పిఎస్ హోల్డ్ అనేది ఎక్కడికి వెళ్ళిందో కౌంట్ చేసుకొని చూడండి. మధ్యలో ఏమైనా కాంపోనెంట్స్ టచ్ చేసినాయా లేదా చూసుకుంటున్నాను ఒకసారి. నోట్ 8 మొబైల్ ఆధారంగా నోట్ 8 మొబైల్ని బేస్ చేసుకొని S1 Pro మొబైల్ని రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. ఎలా కాంపాటబుల్ చెక్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఒక టెస్ట్ పాయింట్ ఇచ్చాడు సిపి కిందనే. ఇక్కడ చూసారా కింద, ఇదిగోండి, ఇది పిఎస్ హోల్డ్ లైన్. దీని మీద చూడండి అసలు వోల్టేజ్ రావట్లేదు. ఇదే ప్రాబ్లం. పక్కన వస్తుంది, ఇక్కడ చూడండి, కింద చూడండి, వోల్టేజ్ రావట్లేదు. ఓకేనా. ఇది ప్రాబ్లం. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే పిన్ టు పిన్ చెక్ చేసుకుని వెళ్ళాలి మనం. ఏదో హడావిడిగా వెళ్తే కుదరదు. కానీ అంత టైం వీడియో చూడలేరు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో కొంత పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, కింద ఉండే కాంపోనెంటే పిఎస్ హోల్డ్ది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడేం వోల్టేజ్ ఏం రావట్లేదు. 0.003, 0.0020, 0.20 అట్లా వస్తుంది. సో ప్రాబ్లం అర్థమైపోయింది మనకి. ప్రాబ్లం అర్థమైంది. ఇక సిపియు రిమూవ్ చేయాలి. ఈ సిపియు రిమూవింగ్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు, ఆల్రెడీ చాలా మొబైల్స్లో నేను చెప్పున్నాను. అందుకే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి సిపియు రీబాలింగ్ గురించి చెప్పడం కాదు, ప్రాబ్లంను ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఇది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అయితే మేము ఆఫ్లైన్లో హ్యాండిల్ చేస్తున్నాము. అన్నీ రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో పెట్టాలంటే అది కుదరదు. కాబట్టి ఎందుకు కుదరదంటే అన్నీ ఫ్రీగా దొరకవు. చాలామంది అడుగుతున్నారు, ఆ వీడియోలు పెట్టండి, ఈ వీడియోలు పెట్టండి అని చెప్పి. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలుగులో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఏ ఛానల్లోనూ ఉండదు, అది మీకు తెలుసు. కానీ అన్నీ పెడతామంటే అన్నీ పెట్టమండి. ఎందుకంటే వేలు ఖర్చు పెట్టి మేము నేర్చుకొని ఉన్నాము. మాకైతే ఫ్రీగా ఎవరు చెప్పలేదు. కానీ ఫ్రీగా చెప్పవలసిన వరకు ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తున్నాము. ఫ్రీగా చెప్పకూడదు అంటే ప్రతిదీ ఫ్రీగా ఇచ్చేస్తే విలువ ఉండదండి, వాల్యూ ఉండదు. అన్నీ ఫ్రీగా ఇచ్చేసామంటే వాల్యూ ఉండదు. వర్క్ వాల్యూ ఎవరు, మనిషికి కూడా వాల్యూ ఎవరు. కానీ కొన్ని మాత్రం ఫ్రీగా చెప్పాల్సింది చెప్పొచ్చు. అదే నేను చేస్తున్నాను. అన్నీ ఫ్రీగా కావాలనుకుంటే మాత్రం అది మీ యొక్క అది కరెక్ట్ పద్ధతి కాదన్నట్టు. ఓకేనా. ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుంటే మీకైతే చెప్తాము. ఇదంతా ట్రబుల్ షూట్ చేసిన తర్వాత మా స్టూడెంట్స్కి ప్రాబ్లం ఎలా ఉంది, ఎలా నేను ఐడెంటిఫై చేశాను అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఆఫ్లైన్లో ఈ బ్యాచ్లో నడుస్తున్న స్టూడెంట్స్కి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ పిఎస్ హోల్డ్ లైన్ మిస్ అయిందంటే వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేషన్ జరుగుతుంది. అంత మాత్రం కాకుండా వితౌట్ బ్యాటరీ కూడా వోల్టేజ్లు ఫ్లక్చువేషన్ అవుతాయి. విత్ బ్యాటరీ పెట్టినప్పుడు వోల్టేజ్లు స్టేబుల్ అవ్వాలా, కానీ ఇది విత్ బ్యాటరీ పెట్టినప్పుడు కూడా వోల్టేజ్ స్టేబుల్ అవ్వలేదు. చూడండి, సిపియు రిమూవ్ చేశాను, మళ్ళీ ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను, సేమ్ కండిషన్లోనే ఉంది, ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంది కదా. ఇక్కడ చిన్న ట్రిక్, కేఎంటి ట్రిక్ ఉపయోగించాను. కేఎంటి ట్రిక్ ఉపయోగించిన తర్వాత వోల్టేజ్లు స్టేబుల్ అయినాయి. అంటే ఆ పిఎస్ హోల్డ్ లైన్ పక్కా ప్రాబ్లం ఉందా లేదనేది కేఎంటి ట్రిక్ ఉపయోగించి కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఫ్లక్చువేట్ అవుతుందా. ఇప్పుడు ట్రిక్ అప్లై చేస్తున్నాను. ఆ ట్రిక్ అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఏమనుకోవద్దు.
ఇక్కడ చూడండి, CPU రిమూవ్ చేసినాక 0.7 వస్తుంది దాని మీద, PS హోల్డ్ లైన్ మీద. CPU రిమూవ్ చేయకముందు 00 వోల్టేజ్ వచ్చింది, ఇప్పుడేమో CPU రిమూవ్ చేసినాక 0.7 వస్తుంది. ఓకేనా? ఆ ట్రిక్ నేను హైడ్ చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా అదే లైన్ ప్రాబ్లం ఉందా లేదనేది చెప్పేయచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు ట్రిక్ అప్లై చేసినాను. ఇప్పుడు వోల్టేజ్ చూడండి ఎట్లా స్టేబుల్ అయినాయో మీకు చూపిస్తాను. ఇదిగోండి, 0.9 స్టేబుల్ అయిందా, 1.1 స్టేబుల్ అయిందా, ఇదిగోండి 1.1, 0.9, ఇదిగో 2.0 హైయర్ ఎల్డిగో స్టేబుల్ అయింది, 0.8 స్టేబుల్ అయింది, 0.8 స్టేబుల్ అయింది, 0.8 స్టేబుల్ అయింది, 0.8 స్టేబుల్ అయింది. ఓకేనా? ఆల్ వోల్టేజెస్ స్టేబుల్ అయింది. అంటే పక్కా ఇదే లైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు అర్థమైంది నేను ట్రిక్ ఉపయోగించిన తర్వాత. సో కన్ఫర్మేషన్ వచ్చేసింది. 1.3 లోయర్ ఎల్డిగో, ఇది కూడా స్టేబుల్ అయింది. ఓకేనా? చూడండి, ప్రోబ్ సరిగ్గా పెట్టకపోయేసరికి 2 సార్లు అట్టేట్ అన్నది. ప్రోబ్ కరెక్ట్గా పెడితే స్టేబుల్ అయిపోయింది. పక్క క్లారిటీ వచ్చింది. ఇక CPU రీఫిక్స్ చేసామంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్దని నాకు ఐడియా వచ్చింది. ఇక మన సారు చారీ సార్ కూర్చున్నారు. చారీ సార్ రీవాల్వ్ చేస్తున్నాడు. రీవాల్వ్ చేసి రీఫిక్స్ చేసి రీఫిక్స్ చేస్తాను. చూడండి, ఐసీ రీవాల్వింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదంతా మీ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. మాస్టర్ కోర్సులో ఇంకా చాలా డీప్గా అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకు మాస్టర్ కోర్సు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డెడ్ మొబైల్ని మనం ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాము, ఎక్కడ మనకు స్టక్ అవుతున్నాము, డెడ్ మొబైల్ కోసం ఎన్ని వేస్ ఉన్నాయి, అన్ని దారులను ఉపయోగించుకొని ఒక డెడ్ మొబైల్ని రికవర్ చేయాలి. ఈ కోర్సు పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, నేను కూడా అప్డేట్ అవ్వాలి. అంటే ఎంత దూరం మనం వెళ్ళగలుగుతున్నాం అంటే మ్యాక్సిమం డెడ్ మొబైల్ హ్యాండిల్ చేయగలను, ఆ నమ్మకం నాకు ఉంది. కాకపోతే ఇంకా కొత్త ట్రిక్స్ అంటే చెప్పేటప్పుడు కూడా కొన్ని ట్రిక్స్ మనకి అర్థమవుతాయి, స్పెషల్గా దాని మీద కూర్చుంటే. ఓకేనా? అందుకోసం పెడుతున్నాను. అందులో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వర్క్ మంచిగా చేయాలి అని మా ఏరియాలో మేము మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు. ఈ మాస్టర్ కోర్స్కి అందరు తీసుకోకూడదు, అందరు తీసుకోకుండా ఉండటమే మంచిది. ఎవరైతే ఆల్రెడీ ట్రబుల్ షూట్ అంటే సెక్షన్స్ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు మాత్రం తీసుకోండి. ట్రబుల్ షూట్ చేస్తున్న వాళ్ళు మాత్రం తీసుకోండి, ఎవరి బతో తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, CPU రీఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తే మరలా నార్మల్గా ఫ్లక్చువేషన్ జరుగుతుంది. చూడండి, ఇదిగోండి 0.8 వచ్చిందా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. 0.8 వచ్చిందా, మళ్ళీ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. 0.4, 0.8, 0.4, 0.8. ఓకేనా? ఫ్లక్చువేషన్ జరుగుతుంది. స్టార్టింగ్లో చెప్పాను, ఇలా ఫ్లక్చువేషన్ అయినప్పుడు విత్ బ్యాటరీ పెట్టి చెక్ చేయాలని చెప్పి. ఇదిగోండి 1.1 ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, స్టేబుల్గా లేదు. ఓకేనా? చూడండి, పవర్ ఆన్ రీసెట్ PS హోల్డ్ కూడా చెక్ చేస్తున్నాను. పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుందా, PS హోల్డ్ కూడా ఫ్లక్చువేట్ అవుతుందా ఒకసారి చూస్తున్నాను. చూడండి, ఇది పవర్ ఆన్ రీసెట్, ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. చూడండి 0.9, 1.8. PS హోల్డ్ ఇప్పుడు వోల్టేజ్ వచ్చింది కానీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇందాక వోల్టేజ్ రాలేదు, CPU రిమూవ్ చేయకముందు. CPU రిమూవ్ చేసినాక వోల్టేజ్ అయితే వచ్చింది కానీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు విత్ బ్యాటరీ పెట్టి చెక్ చేయాలి. విత్ బ్యాటరీ పెట్టి చెక్ చేస్తే ఆ వోల్టేజ్లన్నీ స్టేబుల్ అవ్వాలి. ఓకేనా? ఇలాంటి ట్రిక్స్ చాలా ఉన్నాయండి. డెడ్ సెక్షన్ మీద మాస్టర్ కోర్సులో అయితే మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను చెప్తాను ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
బ్యాటరీ పెట్టి విత్ బ్యాటరీ తోటి చెక్ చేయాలి. బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాడు. బ్యాటరీ కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాడు చూడండి. చూడండి స్టేబుల్ అయిపోయింది 1.8. ఇట్లా స్టేబుల్ అవ్వాలి. 1.8 స్టేబుల్ అయింది, ఫ్లక్చువేట్ అవ్వట్లేదు. ఓకేనా. ఇది స్టార్టింగ్లో మనకి బ్యాటరీ పెట్టినా కానీ వోల్టేజ్ అయితే స్టేబుల్ అవ్వలేదు. ఇప్పుడు స్టేబుల్ అయింది. చూడండి మొబైల్ ఆన్ అవుతుందా లేదనేది. స్టార్టింగ్లో మనకి యాంపేర్ ఏం తీసుకోలేదు. రైట్, చూడండి ఛార్జింగ్ లోగో వచ్చింది. ట్రబుల్ షూట్ అనేది ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తేనే ప్రాబ్లం అనేది మనకి కనుక్కోవాలి. అంటే కంప్లీట్గా అదే లైన్ ప్రాబ్లం ఉందని గుర్తుపట్టాలి, అది ఐడెంటిఫై చేయాలి. అది మెయిన్ కావాలి. ఏదో వచ్చినమంటే వచ్చినాము, చేసినామంటే చేసినాము, ఐసీ రీవాల్వ్ చేసినాము, సిపియూ రీవాల్వ్ చేసినాము, ఎంఎంసీ రీవాల్వ్ చేసినాము, సిపియూ రీవాల్వ్ చేసినాము, ఓకేనా, పవర్ ఐసీ రీవాల్వ్ చేసినాము, రీవాల్వ్ చేస్తా రీపిక్స్ చేస్తా కూర్చుంటే మాత్రం మీకేం అర్థం కాదండి. బ్లైండ్గా వెళ్ళిపోవడమే. రెడీ అయితే ఓకే, రెడీ కాకపోతే ఏం లేదు, దాని గురించి మాట్లాడరు. ఓకేనా. అట్లా ఉండకూడదు. పిన్ టు పిన్ ఇదే లైన్ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేసుకొని దాని మీదకి వెళ్ళి వర్క్ చేయాలి. అది క్లారిటీగా వెళ్ళాలి వర్క్లో. అది కేఎంటీలో ఉంటుంది. చెప్పడం కూడా నా ఎక్స్పీరియన్స్ మొత్తం గెయిన్ చేసుకొని, అంటే మొత్తం చెప్పి స్టూడెంట్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసీవ్ చేసుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా. చూడండి పూర్తిగా ఆన్ అయింది. టచ్ కూడా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేస్తాం. చూడండి టచ్ కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా నంబర్ అది.